నమస్కారం రైతు సోదరులారా. రీసెంట్గా వీడియో విన్నాను. ఆ వీడియోలో వింటే గవర్నమెంట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ని టౌన్లో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్ని చెడగొడుతున్నారు అనేసి ఒక మాట వచ్చింది, టాపిక్ వచ్చింది. యాడ్ చేసి ఏం చేస్తున్నారంటే, వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ అని బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ ఉంటారు కదా, వాళ్ళు తక్కువ రేటుకి కొనియడం, అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించుకోవడం, ట్యాక్స్లు అవి కట్టడం టౌన్లో అంట. ఎస్పెషల్లీ ఆ అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నాళ్ళు పోయిన తర్వాత రియల్ ఎస్టేట్ చేసేయడం. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ సెడదింగుతున్నారు అన్నమాట. నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ చేయవలసిన ప్రణాళికలు ఏంటంటే, ఆల్రెడీ కొనేవారు అవి అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే మటు అవి రియల్ ఎస్టేట్ చేయడానికి పనికిరావు. రియల్ ఎస్టేట్ ఛాన్స్ ఒప్పుకోరు, అవి అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద ఉంచాలి. రెండోది, ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాలి. టౌన్లో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్కి ట్యాక్స్ కట్టాలి. అది ఆల్రెడీ రూల్ ఉంది. లోకల్లో పల్లెటూరులో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో టౌన్లో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి, రూల్ పెట్టాలి. రెండోది, అది అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంచవలసిందే. అగ్రికల్చర్ ల్యాండ్ని రియల్ ఎస్టేట్ కిందను వాటి కింద మారిస్తే మట్టు ఆ ల్యాండ్ పోంగొట్టి అక్కడ ఉండే వాతావరణం, మొక్కలు, అక్కడ వ్యవసాయం అంతా చెడగొడుతున్నారు. ఇది చేయకూడదు ఎట్టి పరిస్థితిలో. గవర్నమెంట్ కూడా చేయకూడదు. రీసెంట్గా చేసింది లేండి అమరావతిలోని, చేయకూడదు అది ఎట్టి పరిస్థితిలో. నేను అనింది ఏంటంటే, చెప్పొచ్చింది ఏంటంటే, అగ్రికల్చర్ ల్యాండ్స్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంచాలి. అంటే రీసెంట్గా చుట్టుపక్కల ఒక బెంగళూరులో రీసెంట్గా విన్నాను, అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ఎవరితో ఉంది పాతది, వాళ్ళు కోళ్ళు, మేకలు అని పెంచుకుంటున్నారు. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఉన్నాయి. చాలా గొడవలు వచ్చాయి, మాకు కంపు కొడుతుంది, నీసు కొడుతుంది, అవన్నీ పురుగులు, దోమలు వస్తున్నాయని. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఏరియాలో ఉండే దగ్గర అపార్ట్మెంట్లు చుట్టుపక్కల కట్టడానికి వీళ్ళు, ఒకవేళ కడితే అది విలేజ్ కింద వస్తుంది తప్పితే కానీ దానికి అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంచండి ఎట్టి పరిస్థితి. దయచేసి నమస్కారం పెడుతున్నాను. అగ్రికల్చర్ ల్యాండ్స్ని అపార్ట్మెంట్లు కట్టడం, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అందరూ కొనియడం, వాటిని చెడగొట్టడం, ఈ జామాయిల చెట్లు, చెత్త చెట్లని వేసేసి ఊరిని ఖాళీ చేసేయడం రీసెంట్గా జరుగుతుంది. మా సైడ్ కూడా 2000 ఎకరాలు ఖాళీ చేస్తారు, ఊరు మొత్తం అంతా ఖాళీ చేసేసి దాన్ని ఇప్పుడు రియల్ ఎస్టేట్ కింద ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఇప్పుడు కొనేస్తారు అన్నమాట తక్కువ రేటుకి. 1,50,000 కొనేసారు ఎకరా. దాన్ని రేపొద్దున ఏం చేస్తారు, డెవలప్మెంట్ రోడ్ అయ్యాక రియల్ ఎస్టేట్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు, ఈ రియల్ ఎస్టేట్ బాక్స్ అందరూ కలిసి చేసే పని ఇది. సో దయచేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంచండి. ఒకవేళ అది కాకపోతే టౌన్ ల్యాండ్ కొనుక్కో, దాని టౌన్లో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద తీసి పారేయండి. ఇది రైతులందరూ కలిసి మనం చేయవలసిన పని. అప్పుడు మన భూమిని మనం కాపాడుకుంటాం, అగ్రికల్చర్ని కూడా కాపాడుకునే వాళ్ళం అవుతాం ఫ్యూచర్. ఇది నేను చెప్పొచ్చేది. నెక్స్ట్